చీరాలలో విగ్రహ స్థాపన విషయంలో వివాదం కొనసాగుతోంది. కౌన్సిల్ సమావేశంలో కేవలం విగ్రహ స్థలం పరిశీలనకు మాత్రమే అనుమతి ఇవ్వగా మాజీ మంత్రి పాలేటి రామారావు విగ్రహ నిర్మాణానికి అనుమతి వచ్చిందని ప్రచారం చేసి వైసీపీ నాయకుల చేత శంకుస్థాపన చేయించారు. ఈ విషయంపై కౌన్సిలర్లు తీవ్రంగా స్పందిస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. కౌన్సిల్ నిర్ణయం లేకుండానే శంకుస్థాపన జరపడం చట్టవిరుద్ధమని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి పాలేటి రామారావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో ఫేస్బుక్లో టీడీపీపై అవాకులు చెవాకులు ప్రచారం జరుగుతున్నదని, గొట్టిపాటి రవి ఆమంచి విషయంలో చిచ్చు పెట్టేలా మెసేజ్లు వ్యాపిస్తున్నాయని నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సదరు అకౌంట్లను అనుమానాస్పదంగా భావిస్తూ వీటి వెనుక ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. రామారావు గారు ఒకప్పుడు మేము 2009 పీఆర్పీ టైంలో కూడా సజ్జాహంలత గారు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు నాకు టికెట్ కావాలని చెప్పేసి ఆయన వచ్చి పీఆర్పీ ఉన్నప్పుడు కూడా ఆయన బస్సు పట్టించాడు. దాని తర్వాత మళ్ళీ వేరే వేరే పార్టీల్లోకి వెళ్ళి ఎలక్షన్ ముందు మళ్ళా నేనున్నానన్నట్టుగా టీడీపీలోకి వచ్చారు. మేము జనసేన అయినా సరే కూటమి ప్రభుత్వానికి గెలిపించుకోవాలి కాబట్టి కొండయ్య గారి సిద్ధాంతాలు ఆలోచనల మేరకు మీ పార్టీ కష్టపడి కొండయ్య గారిని గెలిపించుకున్న తర్వాత ఈ కూటమి ప్రభుత్వం ఎదుగుదల కోసం మేము అందరం కష్టపడుతుంటే ఆయన పార్టీలో ఉంటూ ఈ టీడీపీ పార్టీని నీరుగార్చడం అనేది కూటమి ప్రభుత్వం తరఫున మేము ఖండిస్తున్నాము. పాలేటి రామారావు గారు ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలు రెండోసారి చేయకుండా టీడీపీ పార్టీ అధిష్టానం వాళ్ళు ఒక చర్య తీసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకుంటారు. పాలేటి రామారావు గారు తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కించపరిచే విధంగా వైసీపీ నాయకులను పెట్టుకొని ఎన్టీఆర్ విగ్రహానికి భూమి పూజ చేయటం చాలా బాధాకరం. అసలు పాలేటి రామారావు గారు ఫస్ట్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి ఆశీస్సులతో ఇక్కడ ఎమ్మెల్యేగా వచ్చి ఇక్కడ కార్యకర్తలు నాయకులు కృషి వల్ల ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయినప్పటి నుంచి కూడా తెలుగుదేశం కార్యకర్తల ముఖ్య నాయకుల్ని, కార్యకర్తల్ని, ముఖ్యమైన వాళ్ళని కూడా పార్టీ నుంచి పారదోలటం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఇలాంటి కార్యక్రమాలు చేసి పార్టీని భ్రష్టు పట్టించేసేసారు. ఇలాంటి క్రమంలో భ్రష్టు పట్టించి పార్టీ బాగా విచ్ఛిన్నం అయిపోయిన తర్వాత పార్టీ మారి వేరే పార్టీలకు వెళ్ళిపోయాడు. మళ్ళా అతను వెళ్ళిపోయిన దగ్గర నుంచి పార్టీ కొంచెం బలోపేతమయ్యి బాగున్న టైంలో చొక్కుడి పడ్డట్టు మళ్ళీ వచ్చి ఏదో టికెట్ వచ్చిందని ఇక్కడికి వచ్చేసాడు. వచ్చిన క్రమంలో కొండయ్య గారికి ఇక్కడ సీట్ రావటం, వచ్చిన తర్వాత ఆయన గెలుపు కోసం కృషి చేస్తున్నట్టుగా నటించి ఆయన ఓటమి కృషి చేశారు. ఇక్కడ ఏంటంటే నాయకులు, కార్యకర్తలు గట్టిగా కృషి చేయడం వల్ల కొండయ్య గారి యొక్క మంచి మనసు తెలుసుకొని ఓటర్లు కూడా ఆయన గెలిపించడం జరిగింది. ఆయన గెలిపించిన తర్వాత అందరినీ కూడా సిన్సియర్గా పనిచేసిన వాళ్ళందరినీ కూడా గుర్తించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసిన పాలేటి రామారావు ఎన్టీఆర్ అంటే ఒక పేరు కాదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఒక తారక మంత్రం. అలాంటి తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఎటువంటి ఇది లేకుండా తెలుగుదేశంలో ఉండనట్టుగా ఒక వ్యక్తి చీరాల్లో నిన్న కౌన్సిల్లో ఎటువంటి అనుమతులు లేకపోయినా నాకు అనుమతి వచ్చింది అని చెప్పుకొని నలుగురు వైసీపీ కౌన్సిలర్స్తో వెళ్ళి అక్కడ చీరాల్లో శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది ఎంతగానో వైసీపీ పార్టీకి అనుకూలంగా చేస్తున్నటువంటి పాలేటి రామారావు మీద తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా పార్టీ కమాండ్ని, హైకమాండ్ని మేము ఈ వేటపాలెం మండలం తెలుగుదేశం పార్టీ తరఫున కోరుతున్నాము. పాలేటి రామారావు